అందరికీ నమస్కారం. ఈరోజు నేను గోధుమ గడ్డి ఎలా పెంచాలి ఇంట్లో అని చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇలా పెంచొద్దు. ఎలా పెంచాలో వేరే ప్లేస్‌లో చూపిస్తాను. ఇవి నేను టైంకి వేయలేదు. సో, అందుకే చాలా తక్కువ అండ్ రేర్ ప్లేసెస్‌లో వచ్చాయి. నానబెట్టేసి మర్చిపోయా. సో, అందుకని ఇలా అయ్యాయి. చూడండి, ఇందులో కూడా సరిగ్గా రాలేదు. ఇలా వచ్చింది చూపిస్తాను. ఇది గోధుమ గడ్డి అండి. చాలా బాగా పెరిగింది అండ్ ఇది థర్డ్ టైం. నేను ఇదివరకే 2 సార్లు కట్ చేశాను. ఇది థర్డ్ టైం. సో, ఇలా పెరుగుతుంది మనం సరిగ్గా వేస్తే. సరిగ్గా వేయకపోతే ఇలా చాలా అక్కడొకటి మాత్రమే వస్తుంది. ఇప్పుడు చెప్తాను ఎలా వేయాలో. ఫస్ట్ మనము డైరెక్ట్ గోధుమలు వేయకూడదు, అవి రావు. మనం ఏం చేయాలంటే ఒక నైట్ అంతా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిని మనం స్ప్రౌట్స్ ఎలాగైతే క్లాత్లో కడతామో వీటిని కూడా అలాగే కట్టాలి. ఫస్ట్ గోధుమలు స్ప్రౌట్స్ రానివ్వాలి. ఒకరోజు నానబెట్టాలి, నెక్స్ట్ డే స్ప్రౌట్స్ రానివ్వాలి, మొలకలు రానివ్వాలి. ఆ మొలకల్ని ఫస్ట్ మనం బయట వేయడం కంటే ఇలా డబ్బాల్లో పెంచుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే బయట మనం గోధుమ గడ్డి ఏంటి, నార్మల్ గడ్డి ఏంటి అని ఐడెంటిఫై చేయలేము. సో, ఇలా డబ్బాల్లో పెంచితే ఇది ఎగ్జాక్ట్గా గోధుమ గడ్డి అన్న సంగతి మనకు తెలుస్తుంది. నానపెట్టిన ఆ మొలకలు వచ్చిన విత్తనాలని మనం ఏం చేయాలి, స్ప్రౌట్స్ని ఏం చేయాలంటే ఈ మట్టి అనేది మంచిగా ఇలా మట్టిగా గడ్డగా ఉండకుండా కొంచెం లూజ్గా ఉండాలి. మంచి పొడి మట్టిలోనే వేయాలి. వేసి మళ్ళీ దానిపైన మనం కొంచెం మట్టి చల్లాలి. చిన్న లేయర్, ఒక 1/2 ఇంచ్ లేయర్ మట్టి చల్లాలి. ఒక 2-3 అవర్స్ ఆఫ్టర్, అకార్డింగ్ టు ద వెట్నెస్, అంటే ఆ మట్టి ఎంత తడిగా ఉన్న దాన్ని బట్టి మనం వాటర్ చల్లుకోవాలి. అండ్ డైరెక్ట్ పైప్ తోటో మగ్గుతోటో పోయొద్దు. మనం వాకిట్లో వాటర్ ఎలాగైతే చల్లుతామో అలా లైట్గా స్ప్రింకిల్ చేయాలి. అలా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ స్ప్రింకిల్ చేస్తే కంపల్సరీగా బాగా పెరుగుతుంది. ఇది బాగా పెరగలేదు. నేను స్ప్రౌట్స్ని కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ మా మదర్ వేసేసారు, నేను లేనని. నేను మర్చిపోయానని మా మదర్ చల్లేశారు. తను సరిగా వేయనట్టుంది. సో, సరిగా పెరగలేదు. బట్ ఇది మాత్రం చాలా బాగా పెరిగింది. నేను చాలా రోజులుగా ఇదే టెక్నిక్ ఫాలో అవుతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గోధుమ గడ్డి వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది ఎలా ఎవరికైనా, వీళ్ళకి కావాలి, వీళ్ళకి వద్దు, వీళ్ళు తాగొచ్చు, వీళ్ళు తాగకూడదు అన్నది ఏం లేదండి. ఎవరైనా ఏ టైంలో అయినా తాగొచ్చు. నార్మల్గా కట్ చేసేసుకోవాలి, వాష్ చేసుకోవాలి, గ్రైండ్ పట్టేసుకుంటే సరిపోతుంది. నేను నా స్టోన్ గ్రైండర్ని యూస్ చేస్తాను. మీరు మిక్సీలో కూడా గ్రైండర్లో లైక్ జ్యూసర్లో వేసుకోవచ్చు. అండ్ స్టోన్ గ్రైండర్లో అది రోల్లో చాలా తొందరగా అయిపోతుంది. దాన్ని వడపోసి తాగాలి, డైరెక్ట్ తాగకూడదు. అది రిమైనింగ్ గడ్డిని పాడేసి వడపోసి తాగాలి. నేను ఈవినింగ్ వీడియో కూడా పెడతాను, చూడండి.